హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనా టాక్స్. నేను మీ సోనిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియోలో మనం పాండిచ్చేరిలో ఉన్న అరుల్మిగు మణకుల వినాయగర్ టెంపుల్ చూసేద్దాం. ఇదే అండి ఆ బ్యూటిఫుల్ టెంపుల్. ఈ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ వచ్చేసి యాక్చువల్లీ మీరు ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది టెంపుల్కి బయట పైన రూఫ్ మీద పెయింటింగ్ చేసి ఉంది. చాలా బ్యూటిఫుల్గా పెయింట్ చేశారు. అంటే అసలు అది పెయింటింగ్ అంటే ఎవరు నమ్మరు. డైరెక్ట్ ఒక ఫ్రేమ్ ఏదన్నా పెట్టారేమో అనుకుంటాము. ఈ టెంపుల్ 17th సెంచరీ నుంచే ఉంది. బట్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు కదా పుడుచ్చేరిని. అప్పుడు వాళ్ళు ఈ టెంపుల్ని ధ్వంసం చేయాలని చాలా ట్రై చేశారు. బట్ మన వాళ్ళు చేయకుండా ఆపారు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. అసలు మీరే చూడండి. పుడుచ్చేరి అంటే ఇక్కడ పాండిచ్చేరిలో బీచ్కి వచ్చే వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారు. రాక్ బీచ్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. అండ్ టెంపుల్కి దగ్గరలోనే అరబిందో ఆశ్రమం ఉంటుంది, జస్ట్ 100 మీటర్స్ దూరంలో. టెంపుల్ లోపల చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ లైటింగ్, ఆ విగ్రహాలు నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే బీచ్కి వచ్చేవాళ్ళు, అరబిందో ఆశ్రమంకి వచ్చేవాళ్ళు ఎప్పుడూ టెంపుల్కి వస్తూనే ఉంటారు. ఈ టెంపుల్ ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. ఏంటంటే పుడుచ్చేరిలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఏది కోరుకున్నా తొందరగా జరుగుతుందని చాలా నమ్మకంతో వస్తారు. టెంపుల్కి పైన రూఫ్ మీద అయినా సైడ్స్కి అయినా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అసలు దిగనివ్వట్లేదు. టెంపుల్కి రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఒకరు అసలు ఎవరు ఫోటో దిగాలి వీడియో దిగాలి అని ట్రై చేసినా కానీ చాలా అరుస్తూ ఉండే. నేను స్టార్టింగ్లో కొన్ని క్లిప్పింగ్స్ తెలియకుండా చాటుగా తీసాను. ఇంకా ఇలా కాదు, ఇలా అయితే నాకు వీడియో అవ్వదని చెప్పి డైరెక్ట్ అతని దగ్గరికే వెళ్ళి, ఎందుకు సార్ అసలు ఫొటోస్ తీయనివ్వట్లేదు అని అడిగితే, ఇక్కడ అందరూ ఎలా పడితే అలా ఫోటో దిగుతూ ఉంటారమ్మా, అందుకే టెంపుల్లో దిగనివ్వట్లేదు మేము అని చెప్పారు. ఇంకా డైరెక్ట్గా ఆయనే అడిగేశాను, సార్ నేను అలా చెయ్యను, మంచిగా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాను, తీసుకోవచ్చా అని అడిగితే 2-3 క్లిప్పింగ్స్ అలా తీసుకో అమ్మన్నారు. ఇంకా చెప్పారు కదా అని చెప్పి మంచి మంచి క్లిప్పింగ్స్ తీశాను. టెంపుల్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీలో ఎవరైనా పాండిచ్చేరి బీచ్కి వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. పాండిచ్చేరి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ టెంపుల్. చాలా ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే టెంపుల్కి చుట్టూ మొత్తం ఫ్రెంచ్ బిల్డింగ్స్, మధ్యలో టెంపుల్, బయట నుంచి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు పైన ఆ పెయింటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని వీడియో తీసి మీకు చూపించకుంటే ఎలా? ఇంకా ఇక్కడ మేము కూడా ఒక ఫోటో దిగాము. ఇక్కడ టెంపుల్ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే అది జస్ట్ పెయింటింగ్ కాదు, 3D డిజైన్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి గర్భగుడి అండి. లోపలే వినాయకుడు ఉంటారు. టెంపుల్ మొత్తం ఇలా 3D ఆర్కిటెక్చర్లో చాలా బాగా డిజైన్ చేశారు. అంటే వినాయకుడి ఎన్ని అవతారాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా డిజైన్ చేశారు. అండ్ కింద నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇదే అండి టెంపుల్ ధ్వజస్తంభం అండ్ మన బ్యూటిఫుల్ వినాయకుడు. గణపతి బప్ప మోరియా. చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మొత్తం 3D ఆర్కిటెక్చర్లో ఉంది. ఇంకా అక్కడ ఆయనని పర్మిషన్ అడిగాక నేను వీడియో తీశాను. ఎంత బాగుందంటే అసలు నేను ఎంత ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. నేను వినాయకుడిని చాలా నమ్ముతాను అండ్ నా ఫేవరెట్ గాడ్ కూడా. అలాంటిది వినాయకుడి టెంపుల్ ఇంత బ్యూటిఫుల్గా చూశాక అసలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. పాండిచ్చేరిలో బీచ్ కంటే కూడా నాకు టెంపుల్ చూసి ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్. అసలు ఇందాక చెప్పాను కదా ఈ బ్యూటిఫుల్ క్లిప్పింగ్ పైన పెయింట్ చేశారు. నిజంగా అసలు అది పెయింటింగ్ అంటే నేను కొద్దిసేపు వరకు నమ్మలేదు. ఇంకా ఇదంతా టెంపుల్ బయట వ్యూ. ఎప్పుడైనా చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇవి సేల్ చేస్తూ ఉండే. ఇక్కడ బయట ఒక డిఫరెంట్ దండలు అమ్ముతూ ఉండే. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్, అంటే అది అసలు గడ్డియా ఏంటా నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్లో చెప్పండి. నేనైతే దర్బాగడ్డితోటే చేశారేమో అనుకుంటున్నా, బట్ కొంచెం డౌట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ లోటస్ పూలు, క్యాలెండర్స్, దండలు చాలానే సేల్ చేస్తూ ఉండే. అండ్ బీచ్ కూడా చాలా దగ్గర కదా, సో బీచ్కి రిలేటెడ్ అంటే గవ్వలు, నార్మల్గా మనం డోర్కి వేస్తుంటాం కదా, అవి కూడా ఇంకా చాలా సేల్ చేస్తుండే అక్కడ. ఇదంతా చాలా బాగుంటుంది. కానీ టెంపుల్కి సైడ్ వ్యూలో వాష్రూమ్స్ ఉంటాయి. నాకు అది అసలు నచ్చలేదు. అంటే ఇక్కడ ఈ క్లిప్పింగ్లో చూడండి టాయిలెట్స్, పైన విగ్రహాలు ఉన్నాయి అండ్ కింద వచ్చేసి టాయిలెట్స్. అంటే అలా ఎందుకు కట్టించారు? కావాలంటే కొంచెం దూరంలో కట్టించవచ్చు కదా అని కొంచెం అనిపించింది. బట్ మనమేం చేయలేం కదా, చూడడం తప్ప.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.